రిసార్ట్ లాగా చేసి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఇగో పరిసరాలు చూడండి ఎంత బాగుందంటే, మనము ఎంతో అలసిపోతాం కదా, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మనం రెస్ట్ తీసుకుంటే గనక ఈ ప్రకృతి ఇదంటే మనము ఇన్నాళ్ళు మళ్ళీ మనం వర్క్కి వెళ్ళే టైంకి ఎనర్జీ వస్తుంది. అంత అద్భుతంగా, అంత ఇదిగా, అంత బాగా స్ట్రింగ్ పాలవెల్లి పాలకొల్లుకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రూమ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. ఇలా అండి, ఇది ఇక్కడ నుంచి ఇలా దారి చూసారా, పాతకాలంలో మనము సినిమాలలోనే చూసేవాళ్ళం, ఇప్పుడు మనం నిజంగానే చూస్తున్నాం. మేమైతే ఎంత రాత్రి చాలా ఎంజాయ్ చేసాం. ఇలాంటి ఇల్లు ఒకటి ఉన్నది అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి చూసాము. చూసారా, ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ కూర్చోవటానికి కూడా స్టెప్స్, సాయంత్రం పూట రిలాక్స్ అయ్యి కబుర్లు చెప్పుకోవడానికి చక్కగా ఏర్పాటు చేశారు వీళ్ళు. ఎంత బాగుందంటే చూడండి. ఇదివరకు రోజుల్లో ఇలాంటి ఇళ్ళు ప్రతి ఇంటికి ఉండేవి. ఇప్పుడు ఇళ్ళు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు చూడండి ఇలాగా చక్కగా ఇలా ఏర్పాటు చేశారు. ఎంత బాగున్నాయో ప్రతి రూమ్. ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇవన్నీ రూమ్లో కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో ఇదిగా మనము సాయంత్రం పూట ఇక్కడ రిలాక్స్గా కూర్చోడానికి వీలుగా కూడా ఇక్కడ కట్టారు. చూడండి, మీరు ఎవరైనా రావచ్చు. చాలా తక్కువగా మనకి ఏర్పాటు చేశారు. ఏంటంటే ఎక్కువ అమౌంట్ కూడా లేదు. ఇక్కడ నుంచి చూస్తే చూసారా, చక్కగా కాలువలో కలవ పూలు, దీని మీద ఒక వంతెన వేశారు. మళ్ళీ దాని మీద కూడా వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఈ కాలువలో సినిమాలు తీస్తుంటారు. ఈ కాలువలో మీద చెక్క వంతెన కట్టారు. ఇక్కడ ఈ రూమ్స్లలో ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, భోజనాలు కూడా. నిన్న డిన్నర్ కూడా చాలా చాలా బాగుంది. మనం డిన్నర్ ఈ లైట్లలో మన ఏర్పాటు చేయమంటే చేస్తారు. చాలా బాగా సర్వీస్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే లాంగ్ వీకెండ్ వచ్చేటట్టయితేనే ఇది చాలా బాగుంటుంది. ఒక్క రోజులో మనం చూసి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేది కాదని నా ఉద్దేశం. మేమంటే ట్రిప్కి వచ్చాము కాబట్టి మేమంటే ఒక రోజులోనే మేము ఇది ముగించుకొని వెళ్తున్నాము. అందుకని ఇంకెవరైనా రావాలంటే మాత్రం ఫ్రెండ్స్ ఎవరైనా సరే చక్కగా ఒక 2-3 డేస్ కంపల్సరీ ఉండొచ్చండి, ఎంజాయ్ చేయొచ్చు. దీని పక్కనే గోదావరి నది ఆనుకొనే ఉంది ఈ రిసార్టు. చక్కగా గోదావరి నదిలోకి వెళ్ళొచ్చు, మనం స్నానం చేయొచ్చు. అట్లాగే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. 7 నుంచి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయి ఉంటుందిట. ఇట్లాగా ఎంతో అద్భుతమైన కళాఖండాలను కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. చూసారా, ప్రకృతి అంటే ఇది మామూలుగా కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకి పెట్టింది ఇది. కానీ ఈ రిసార్ట్ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా, ఎంతో ఇదిగా చక్కగా ఏర్పాటు చేశారు. చూసారా, కొబ్బరి చెట్లు. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఆహ్లాద వాతావరణంలో ఇలాంటి చోట కనుక మనం ఒక 3 డేస్ ఉంటే చాలు, మన జన్మ ధన్యం అన్నట్టుగా ఉంది. ఎంతో చక్కగా మనము ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ప్రకృతిని. ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది పండగే. అలాగే మీకు తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారు ఏంటి అన్నది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. చెక్కవి ఇవ్వండి, చెక్కతోటి తయారు చేసిన వంతెనలు చూసారా. ఇక్కడంతా కలవ పూలది, అది చక్కగా కలవ పువ్వు, నీళ్ళ మధ్యలో కలవ పువ్వులు ఏర్పాటు చేశారు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ గనక ఒక ఫోటో దిగితే ఏ సినిమా ఏ దేశం వెళ్ళారు అని అడుగుతారు మీరు. అంత అద్భుతంగా చూడండి. ఇది అంటే గుర్తుగా మనకి
ఇంకా ఇవన్నీ అంతరించిపోతాయేమో అని అనుకుంటుంటారు. అంటే మన తర్వాత పిల్లలకి మనం ఇలా ప్రకృతి ఇంత బాగుంటుందని పిల్లలతో వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చంటే పిల్లలు కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో ఇక్కడితోటి ముగిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్లు కూడా పెట్టండి. మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే మేము వెళ్ళాము దీని దగ్గరికి, మేము కూడా ఇంత ఎంజాయ్ చేసాము అని చెప్పొచ్చు. తర్వాత వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్, మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఏమేమి పెడతారు, ఎలా ఉన్నాయి రుచులు నేను చెప్తాను.